హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కుర్తా కటింగ్ ఈ వీడియోలో నేను చూపిస్తానన్నమాట. సో మా బాబుకి కుర్తా కుట్టడానికి ఇలా బ్లౌజ్ పీస్లు అయినా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్లు బ్రౌన్ కలర్ అలాగే గ్రీన్ కలర్, మనకు 5 months బేబీ ఉంటుంది కదా, చిన్న పిల్లలకు అనమాట. 1 month బేబీకి కుల్లా కుట్టడానికి ఈ గ్రీన్ కలరు అలాగే బ్రౌన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అలాగే ఈ డిజైన్ బ్లౌజ్ పీస్ గ్రీన్ కలర్ అదే 1 month బేబీకి కూడా కుర్తా కటింగ్ చేస్తానన్నమాట. సో చూడండి, ఇవి రెండుతోటైతే కుల్లాలు కటింగ్ చేస్తాను. సో ఈ వీడియోలో కుల్లాలకు కటింగ్ చూపించలేదు, ముందైతే కుర్తా కటింగ్ చేస్తాను అనమాట. చాలా ఈజీ. ఒక్క సైడ్ కొద్దిగా కట్ చేస్తే కుల్లాకు వచ్చేస్తుంది అనమాట. మిగిలింది ఆ బాబు ఎలా పెద్దగా అవుతాడో వాళ్ళ సైజుని బట్టి కొంచెం పెద్ద పెద్ద కుల్లాలు కుట్టాలన్నమాట. సో చూడండి, ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. 120 రూపీస్ బ్లౌజ్ పీస్ పడింది. సో కుర్తాలో మనకు చాలా రకాల డిజైన్స్ ఉంటాయి కదా, ఇది కూడా ఒక రకమైన డిజైన్ అనుకోండి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కానీ నేనైతే కొంచెం కూడా తప్పపోకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తాను. మా బాబుకి వేసి కూడా చూపిస్తాను. చూడండి, ఇదైతే మా బాబుది కుర్తా అనమాట, చూస్తున్నారు కదా. సో మనకు ఇలా లాంగ్ కుర్తా అయితే రాదు, ఈ బ్లౌజ్ పీస్లో షార్ట్ కుర్తా వస్తుంది. మీకైతే వీడియోలో 1 to 5 years బాబు అని చెప్పాను, కానీ మా బాబు 8 years అనమాట. సో చూడండి, మా బాబుకి ఆల్రెడీ ఉన్న కుర్తాతోటి ఇలా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనమాట. 2 foldగా మల్చేసి పెట్టేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా మల్చేసుకున్నాను. మిగతాది కూడా మల్చేసాను, అది హ్యాండ్స్కి వస్తుంది అనమాట. సో ఇలా మల్చేసుకొని పెట్టుకొని చూడండి, ఇలా మిగతా సైడ్ కూడా మల్చేసాను, ఇది హ్యాండ్స్కి వస్తుంది అనమాట. సో కుర్తా అయితే షార్ట్గా వస్తుంది, హ్యాండ్స్ మాత్రం పొడుగానే పెడితే బాగుంటుందన్నమాట. షార్ట్గా పెడితే ఈ కుర్తాకు లుక్ అనేది రాదు. సో చూడండి, మనం మామూలుగా పెద్దవాళ్ళకు చుడిదార్స్ కటింగ్ చేస్తాం కదా, ఇది కూడా అలాగే. కాకపోతే బాయ్స్కి మనము షోల్డర్ నుంచి కిందికి హ్యాండ్స్ వైపు డీప్ కిందికి తీసుకోవాలన్నమాట. 1 inch, ఒక్కొక్కరు 1 inch తీసుకుంటారు పెద్దవాళ్ళు అయితే, ఒక్కొక్కరికి 1/2 inch ఇలా డీప్ తీసుకుంటారనమాట. చూస్తున్నారు కదా ఎంత డీప్ ఉంది. షోల్డర్ నుంచి ఇక్కడ నెక్ నుంచి షోల్డర్ వైపు డీప్ కిందికి ఉంటుందన్నమాట. సో అలాగే చంక భాగంలో ఎంత డౌన్ ఉందో అవన్నీ మెజర్మెంట్స్ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్నాను. సో కట్స్ ప్లేస్లో ఇలా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇవన్నీ ఎక్స్ట్రా కుట్ల కోసం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. సో చూడండి, గల్లా పాయింట్ అలాగే చంక రౌండ్, చేతి రౌండ్ అనేది ఇలా తింపేశాను. ఇలా చేతి రౌండ్ తింపేశాక ఇలా నెక్ నుంచి షోల్డర్కి ఇలా డీప్ అనేది కట్ చేశాను. సో చూడండి, ఇలా డీప్గా కట్ చేస్తేనే బాయ్స్కి ఆ లుక్ అనేది వస్తుంది అనమాట, రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది. సో నేను కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, ఎందుకంటే పెరిగే పిల్లలు కదా. సో సైడ్కి ఒక 2 కుట్లు పెట్టుకున్నా కానీ వాళ్ళు కొంచెం పెరగగానే మనం సైడ్కి కుట్లు కూడా విప్పేసుకోవచ్చు. సో ఇవి 2 విడివిడి చేసేసి బ్యాక్ పార్ట్లో మనకు ఎక్కువ రౌండ్ ఉండదు, బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ రౌండ్ ఉంటుందన్నమాట. కాలర్ కట్ చేయాలి కదా. సో కాలర్ కటింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ కుర్తా కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. కాలర్ కటింగ్ ఏంటంటే నేను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. చాలా ఈజీ అండి. మనకు బక్రం పేపర్, క్యాన్వాస్ పేపర్ అంటారు కదా, అలాంటివి ఉంటే సరిపోతుంది. కాలర్కి సంబంధించిన ఆ పేపర్ ఉన్నా సరిపోతుంది అనమాట. సో చూడండి, మనకు ఫ్రంట్ నెక్ ఎక్కడ డీప్ ఎంత ఉంది అనేది మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మార్క్ వేసుకొని రౌండ్ అనేది తిప్పేస్తున్నాను. రౌండ్ అనేది ఎక్కువ రౌండ్ తింపొద్దు అనమాట, మనము క్యాజువల్గా ఇలా స్మూత్గా రౌండ్ తింపేసేయాలి. నేను ఇంత రౌండ్ తింపాను, కానీ నేను అంత కట్ చేయను, చూస్తున్నారు కదా. సో కొద్దిగా పైకే రౌండ్ తీసుకుంటున్నాను, ఇలా చూస్తున్నారు కదా, మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా ఎక్కువ రౌండ్ తింపొద్దు అనమాట. ఇలా కట్ చేశాను. ఫ్రంట్ నెక్ బ్యాక్కి కొద్ది రౌండ్ ఇస్తాను అనమాట, ఎక్కువ రౌండ్ ఇవ్వను. సో ఇదైతే బ్యాక్. ఈ బ్యాక్కి చూడండి, కొద్దిగా ఎక్కువ రౌండ్ ఇవ్వద్దు మనము. చూడండి, ఇలా కొద్ది రౌండ్ ఇచ్చేసేసుకోవాలి. కొద్ది రౌండ్ ఇచ్చేసాను. ఫ్రంట్ బ్యాక్ అయిపోయాయి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ అనేవి చూపిస్తాను.
సో ఈ కుర్తాకు చూడండి ఫ్రంట్లో మనము ఇలా హుక్స్ కోసం ఒక 2-3 బటన్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం కూడా ఆ క్లాత్ సరిపోతుందన్నమాట. సో ఈ హ్యాండ్స్లో కటింగ్ చేశాక మిగిలిన క్లాత్ మొత్తం ఈ కాలర్కి వచ్చేస్తుంది. కాలర్కి క్లాత్ అనేది కొద్దిగా పడుతుంది కదా. సో చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే డ్రా చేసేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఉంచేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా ఈజీగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఒక బ్లౌజ్ పీస్తో 8 ఇయర్స్ అబ్బాయికి ఇలా షార్ట్ కుర్తా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం అనేది నా ఛానల్లో ఉంటుంది. మీరు ఎవరైనా కొత్తగా కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు అడగండి. చూడండి మిగిలిన క్లాత్లో కాలర్ నెక్ తీస్తానన్నమాట. చూశారు కదా, ఈ హ్యాండ్స్లో మిగిలిన క్లాత్ కాలర్ నెక్ తీస్తాను. సో ఇది మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక మీకు ఒకసారి చూసిన తర్వాత అర్థమవుతుందన్నమాట. ఓన్లీ ఒక బ్లౌజ్ పీస్తో ఒక అబ్బాయికి కుర్తా అనేది వచ్చేస్తుందా అని ఆలోచన కూడా మనకు బాగా అనిపిస్తుంది అనమాట. సో చూడండి 120 రూపీస్ బ్లౌజ్ పీస్ అనమాట. మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఇప్పుడు బయట ఒక కుర్తా కొనాలంటే, ఇప్పుడు నేను ఫస్ట్ కొలత కోసం తీసుకున్న కుర్తా ఎంతో తెలుసా మీకు? 1000 రూపీస్ అండి. దాంట్లో ముందుకు చెమ్కీలు అలా వస్తాయి. మనమే ఫ్యాబ్రిక్ తీసుకొని అదే టైప్లో కుట్టేసామంటే సో చూడండి మనం ఎన్ని డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. డబ్బులు సేవ్ అని కాదు, ప్రేమతో మనం ఇలా ఒక మన పిల్లలకు ఒక క్లాత్, ఒక డ్రెస్ కుట్టే ఆ ఆనందమే వేరనమాట. సో లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.